అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎన్ సుజనాదేవి గారు రచించిన నన్ను క్షమించమ్మా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కిటికీలోంచి సూర్యకిరణాలు ముఖంపై పడటంతో మెలకువ వచ్చింది చంద్రశేఖర్కి. లేలేత సూర్యకిరణాలు ఈ రోజు నువ్వు మేల్కొనే ముందు నేనొచ్చేసా చూడు అన్నట్లు అనిపించటంతో చటుక్కున కళ్ళు తెరిచాడు. రోజూ లేవగానే వినవచ్చే వెంకటేశ్వర సుప్రభాతం ఇంకా వినపట్టం లేదేమిటా అని కొంచెం ఆశ్చర్యపోతూ లేచాడు. అప్పుడు గుర్తొచ్చింది శిరీష తమ్ముడు పిల్లని వాళ్ల అమ్మ వాళ్ళింటికి వెళ్లిన విషయం. 16 ఏళ్ల వైవాహిక జీవితంలో అతన్ని వదిలి వెళ్ళింది బహుశా ఇదే మొదటిసారేమో. ఆమె అక్కా చెల్లెళ్ళు, అమ్మ వాళ్ళు అంతా చుట్టూ దగ్గర ఊర్లోనే కేవలం 2-3 గంటల ప్రయాణంలోనే చేరవచ్చేలా ఉండటంతో ఎవరింటికి వెళ్లినా మళ్లీ ఏ అర్ధరాత్రి వరకైనా ఇల్లు చేరటం గాని, రాత్రి ఇద్దరు అక్కడే ఉండి ప్రొద్దుటే రావటం కానీ చేయడం వల్ల తను లేకుండా ఇంట్లో ఒక్కడు ఉండే పరిస్థితి ఎన్నడూ రాలేదు. మౌనంగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని డైనింగ్ హాల్లోకి వచ్చాడు. ఫ్లవర్ వాజులోని పూలు వాడిపోయి, చూసావా నన్ను పట్టించుకునే నాదుడే లేరు అన్నట్లు అనిపించటంతో చిరునవ్వుతో వాటిని తీసి కొత్తవి పెడుతుండగా కాఫీ కప్పుతో సుశీలమ్మ వచ్చింది. అందుకుంటూ నువ్వు తీసుకున్నావా అమ్మా అన్నాడు. ఆ అంటూ వెళ్లిపోయింది. రాత్రి శిరీష ఆలోచనలతో నిద్ర సరిగా పట్టకపోవటంతో ఏ తెల్లవారుజామును నిద్ర పట్టింది. అందుకేనేమో కళ్ళు మండుతున్నట్లనిపించి కళ్ళు ఎర్రగా ఉంటే, ఏంటి గురు రాత్రంతా నిద్రపోలేదా అంటూ కొంటెగా ఆట పట్టించే కొలీగ్స్ గుర్తొచ్చారు. పాపం వాళ్ళనుకున్నందుకు కాకుండా మరొకందుకని వాళ్ళకి తెలియచెప్పి మనసులోని మధురానుభూతులు ఖాళీ చేసుకోలేడు తను అని అనుకుంటూ పేపర్ ముందేసి కూర్చున్నాడు చంద్రశేఖర్. స్నానానికి నీళ్లు తోడాన్రా, ఆఫీస్కి టైం అవుతోంది అన్న అమ్మ కేకతో పేపర్ పక్కన పెట్టాడు. ఇంట్లో ఎప్పుడు వినిపించే శిరీష కాల గజ్జెలు, మృదుమధుర శబ్దం, గాజుల గలగలలు ఇవన్నీ లేక ఇల్లంతా మోసిపోయినట్లు అనిపించింది. తమ్ముడు పెళ్లికని శిరీష వెళ్లి 2 రోజులు కాలేదు. తనకప్పుడే ఎన్నో యుగాలైనట్లు అనిపిస్తుంది. అందుకనే అన్నారేమో, దేని విలువైనా అది మన దగ్గరున్నప్పుడు కాక మన నుండి దూరంగా వెళ్ళినప్పుడే తెలుస్తుందని. దూరమెక్కువైన కొలది మనసులు దగ్గరవుతాయట. స్నానం చేసి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకుని బట్టల కోసం బీరువా తెరిచాడు. పైనే కనిపించింది ఆ డ్రెస్సు. తన బర్త్డే రోజు తనకు తెలియకుండా శిరీష తన కోసం తెచ్చిన డ్రెస్ అది. వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో దాచుకున్న డబ్బులతో తనకు సర్ప్రైజ్ చేయాలని తెచ్చిన డ్రెస్. అసలు అప్పటి వరకు తన బర్త్డేని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. డేట్ శిరీష చెప్పమన్నా తను చెప్పలేదు. కాని ఎలా కనుక్కుందో, బహుశా రికార్డ్స్ చూసి ఉంటుంది. ఆ డ్రెస్ ని చాలా బాగుందని ఆఫీసులో కూడా అంతా అడిగారు, ఎక్కడ కొన్నావని. విషయం చెబితే అందరూ శిరీషను ఎంత మెచ్చుకున్నారని. టిఫిన్ చేయమని తల్లి పిలిచిన పిలుపునకు ఆలోచనల నుండి బయటపడి డైనింగ్ హాల్లోకి నడిచాడు చంద్రశేఖర్. అక్కడ ఆలు పూరి టిఫిన్ ఉంది. అది శిరీషకి చాలా ఇష్టమైన టిఫిన్. ఆలు అంటే పడిచస్తుంది తను. అది వండిన రోజు బాగా వెక్కిరించేవాడు తాను. నీ బర్త్డేకు ఆలు పచ్చడి, ఆలు కూర, ఆలు పులుసు, ఆలు చిప్స్, ఆలు ఆవకాయ, ఆలు మటర్, ఆలు టోస్ట్ అన్నీ చేయిస్తాను అంటే బాగా నవ్వేది. ఏమిట్రా తినకుండా అలా చూస్తున్నావు అన్న తల్లి పిలుపుకు ఈ లోకంలోకొచ్చి తిన్నాననిపించి వెళుతున్నానని తల్లితో చెప్పి బయలుదేరాడు. ఆఫీస్కెళ్లగానే అంతా మరిచి పనిలో మునిగిపోయాడు. 12:30కు లెటర్ డిక్టేషన్ తీసుకోవటానికి ఇంటర్కంలో స్టెనో శార్వాన్ని పిలిచి ఆ రోజు ఓచర్స్ సైన్ చేయసాగాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ శార్వాణి రావటంతో గుడ్ మార్నింగ్ అంటూ తలెత్తి స్టన్ అయ్యాడు. ఆమె కట్టుకున్న చీర తను శిరీష బర్త్డేకి కొన్న చీర డిటోగా ఉన్నాయి. ఆ చీరలో ఎంత బాగుండేది శిరీష, చూడు నువ్వు కట్టుకోవడం వల్ల చీర అందం ఎంత పెరిగిందో అనేవాడు తను. అన్నీ అతిశయోక్తులంకారాలే అంటూ నవ్వేది మురిపెంగా. ఏంటి సార్ ఏదో లెటర్ డిక్టేట్ చేస్తామన్నారు అనటంతో ఈ లోకంలోకొచ్చి డిక్టేట్ చేసి పంపించాడు. ఆ తర్వాత సాయంత్రం వరకు అసలు ఆలోచనలు దరికి చేరంత బిజీ అయిపోయాడు. క్షణం తీరిక లేకుండా గడిచింది. ప్రతిసారి సాయంత్రంలోగా కనీసం ఒక్కసారైనా శిరీష ఫోన్ చేసి సాయంత్రం ప్రోగ్రాం గురించో, భోజనం గురించో, దేని గురించైనా మాట్లాడేది. సాయంత్రం కాగానే అంతా వెళ్లిపోవటంతో తనకంతా అర్జెంట్ వర్కేమీ లేకపోవటంతో కూర్చోబుద్ధి కాలేదు. లేచి బయటకొచ్చాడు. ఇప్పుడే ఇంటికా? ఎట్లాగూ శిరీష లేదు కదా, వెళ్ళి ఏం చెయ్యాలి అని ఫ్రెండ్ ఇంటికి బయలుదేరాడు. సగం దూరం వెళ్లగానే వాళ్ల ఎటో వెళుతూ కనిపించారు. ఇంకా ఎటూ వెళ్లబుద్ధి కాలేదు. అంతా సరదాగా ఫ్యామిలీతో గడపాలనుకుంటే
తను వెళ్లి డిస్టర్బ్ చేయబుద్ధి కాలేదు. అసలు తమ్ముడు పిల్లని వారం రోజుల ముందు వాళ్ళమ్మ రమ్మందని శిరీష వెళ్లి 2 రోజులు కాలేదు. తను ఇలా ఉండలేకపోతున్నాడేంటి? బహుశా పెళ్ళయ్యాక ఇంతవరకు ఎప్పుడు ఇలా విడిచి ఉండనందుకేమో. శిరీష ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చాక వర్క్లో మునిగితే మళ్లీ తను ఫోన్ చేసే వరకు టైం తెలిసేది కాదు. ఇప్పుడసలు ఏ క్షణం ఏ వస్తువు చూసినా తనే గుర్తొస్తుందేమిటి అనుకున్నాడు. దారిలో గుడి కనిపించగానే కాస్త ప్రశాంతంగా ఉందామనుకుంటూ లోనికెళ్లాడు. అదే మొదటిసారి ఒంటరిగా వెళ్లటం. అందుకేనేమో పూజారి కూడా అమ్మగారు రాలేదా బాబు అన్నాడు. పరధ్యానంగా తల ఊపి కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఆలయంలో జేగంటల చప్పుడు, పూజారి వేదమంత్రాలు మనసుని ప్రశాంతపరుస్తుంటే కోనేటి నీటిపై పడి మెరుస్తున్న నీరెండను చూస్తూ కూర్చున్నాడు. చిన్నప్పుడు అమ్మా నాన్నలతో పోటీ పడుతూ మెట్లెక్కి వచ్చేవారు తను, అన్నయ్య. తమకు శ్లోకాలను చెబుతూ ఎన్నో కథలు చెప్పేవారు నాన్న. తను అమ్మ కూచి అయితే అన్నయ్య నాన్న కూచి. అమ్మా నాన్నలిద్దరూ ఎప్పటికీ సరదాగా తమ గురించి వాదులాడుకునేవారు. సారీ తనకు బాగా జ్వరం వచ్చింది. తనకి ఇంకా బాగా గుర్తు. మంచం నుండి లేచి ఏదేదో వాగుతూ ఎటో నడుస్తుంటే నాన్న బాగా భయపడిపోయారు. ఆఫీస్కి లీవ్ పెట్టి 3 రోజులు రాత్రి పగలు తన దగ్గరే కూర్చున్నారు అమ్మా నాన్న. పక్కింటి ఆంటీ వచ్చి, ఇదేంటి, ఏమైందని ఇంతగా నిద్రాహారాలు మానేస్తున్నారు? చూడండి, మిమ్మల్ని చూసి పెద్దవాడు ఎలా బిక్కుబిక్కుమంటున్నాడో అంటూ బలవంతాన అన్నం తినమంటే వాడలా ఉంటే నాకెలా సహిస్తుంది అన్నారు. బలవంతంగా ఆమె ఇద్దరికీ అన్నం పెట్టి అన్నయ్యకు తినిపించింది. తనకప్పుడు మాట్లాడే ఓపిక లేదు. కేవలం వింటూ పడుకున్నాడు. ఇలాగే తర్వాత సరదాగా వాళ్ళిద్దరూ వాదులాడుకునేటప్పుడు కూడా రాత్రి చిన్నప్పుడు అన్నయ్యకు గాని తనకు గాని ఏదైనా జబ్బు చేసే చిన్నదానికైనా ఆదుర్దాపడి నాన్నెంత హడావుడి చేసేవారో, అమ్మెంత బేలగా ఏడ్చేదో నాన్న చెప్పేవారు. తను అన్నయ్య సెలవులకు ఊరు వెళ్లినా 2 రోజులైనా కాకముందే రమ్మనేవారు నాన్న. అబ్బా, నాన్నేంటమ్మా 1 వారం రోజులు కూడా వేసవి సెలవులకు బయటకు వెళ్ళనివ్వరు అంటూ తను విసుక్కునేవాడు అమ్మ దగ్గర. నాన్నేమో వాళ్ళను 2 రోజులైనా చూడకుండా నేనుండలేను సుసి. ఏమిటో, వాళ్లకు ఏ క్షణమైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, బాగా చూసుకుంటారో లేదోనని ఎందుకో బాధగా అనిపిస్తుంది అనేవాడు. తమనే కాదు, కనీసం అమ్మను వదిలి కూడా ఒక్కరోజు ఉండలేకపోయేవారు. నిజంగా ఇప్పుడు ఇంతకాలం దూరంగా ఎలా ఉండగలుగుతున్నాడో. ఒక్కోసారి అమ్మ కూడా విసుక్కునేది. 4 రోజులు మా అక్క చెల్లెళ్లతో సరదాగా ఉండనీరు, నాకు ఇల్లే వైకుంఠం అని. ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా అంతా కలిసే వెళ్లేవాళ్లు. అంతా వెక్కిరించేవారు. మీరెక్కడికైనా కలిసే వెళతారు, కలిసే వస్తారు అని. ఒకసారి నాన్న ఆఫీస్ తరపున కొలీగ్స్ అంతా సౌత్ టూర్కి వెళుతూ చీప్లో వస్తుందని నాన్నని రమ్మన్నారట. ఫ్యామిలీతో తప్ప ఒక్కరిని రానని నాన్నంటే వాళ్ళంతా భలే ఆట పట్టించారట. చాలా రోజులైంది నాన్నని అన్నయ్య వాళ్ళను చూసి. ఈసారి వీలు చూసుకుని అందరినీ ఎటైనా టూర్కి తీసుకెళ్లాలి. చీకట్లు ముసురుకుండటంతో లేచి బయటకొచ్చాడు. రోజు కన్నా బిచ్చగాళ్లకు డబ్బులు ఎక్కువ వేశాడు. హుండీలో వేసినా వేయకపోయినా బిచ్చగాళ్లకు వేయకుండా మాత్రం వచ్చేది కాదు శిరీష. రాత్రి 2 రగ్గులు కప్పుకుంటే కాని మనకు చలి ఆగటం లేదు. వాళ్ళెలా ఎంత చలిలో ఆ చాలీచాలని బట్టలతో పడుకుంటున్నారండి అనేది. లేదంటే రాత్రి వచ్చిన వర్షానికి పాపం అంత చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళెలా పాపం ఎక్కడ ఉంటారండి అనేది. దారిలో మల్లెపూలవాడు పూలొద్దా సార్ అంటుంటే వద్దన్నాడు. దారిలో బాగా ఆలోచించాడు. ఇంకా 7 రోజులు పెళ్ళుంటే ఇంత త్వరగా ఎందుకు? ఈ రాత్రికి వెళ్లి రేపు పొద్దున వరకు తిరిగొస్తే సరిపోతుంది కదా. మరో 4 రోజులయ్యాక ఎలానో పెళ్లికి అమ్మా తను అంతా వెళతారు అనుకుని ఇంట్లోకి వెళ్లగానే కాఫీ తెచ్చిన అమ్మతో, అమ్మా, రాత్రికి శిరీష దగ్గరకు వెళ్లి తనని తీసుకొస్తాను. మళ్ళీ అందరం కలిసి తర్వాత వెళదాం పెళ్లికి అన్నాడు. నిన్ననే కదా వెళ్ళింది. సరేలే, నీకు ఉండబుద్ధి కావడం లేదేమో. వెళ్లేటప్పుడు నాన్నకు ఉత్తరం పోస్ట్ చేయాలరా అంది సుశీల. అలాగేనంటూ 15 గంట తర్వాత రిఫ్రెష్ అయి తల్లి లెటర్ ఇస్తానడం గుర్తొచ్చి ఆమె రూమ్కి వెళ్లాడు చంద్రశేఖర్. సాధారణంగా అటు వెళ్లడు, ఎంతో అవసరమైతే తప్ప. వెళ్లేసరికి సుశీల కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు తను. తల్లిని పరిశీలనగా చూశాడు. తను పట్టించుకోలేదు గాని ఇది వరకటి కన్నా అమ్మ చాలా నల్లబడింది, చిక్కిపోయింది. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు. 55 సంవత్సరాలకే 70 పైబడినట్లు ఉంది. తను బాగానే చూసుకుంటున్నాడే. ఎందుకో మగవాళ్లలో చాలా మందికి పెళ్ళయ్యాక తల్లితో అనుబంధం కొంచెం తగ్గుతుందేమో. లేకపోతే ఎన్ని రోజులైంది
అమ్మ చేతితో గోరుముద్దలు తిని అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని పిచ్చాపాటి మాట్లాడుతూ నవ్వుకొని, ఛ, అమ్మను తన సరిగా గమనించటం లేదు తన హడావిడిలో పడి. పాపం అమ్మకు పనెక్కువయిందా? అయ్యుండదులే, అన్నిటికీ పని మనిషింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఇంటికొస్తాడు. మరేంటి బాధ? అతని అలికిడికి తడబడుతూ చేతిలోని ఉత్తరం అందించి వెనుతిరగబోతున్న తల్లి చెయ్యి పట్టుకుంటూ, ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆప్యాయంగా. ఆహా, ఏం లేదురా. ఆ కంఠంలో జీర. నా మీదొట్టే, నాతో చెప్పవు? శిరీష ఏమైనా కష్టపెడుతుందా అన్నాడు. అతనికి తెలుసు శిరీష చాలా బాగా చూసుకుంటుందని. శిరీష ఇంకా ఎప్పటికీ అనేది, ఏమండి, మావయ్య గారిని కూడా మన దగ్గరే ఉంచుకుందామండి, బావగారి దగ్గర ఎందుకండి అని తనే. సరే తీసుకొద్దాం, అక్కడ పిల్లలున్నారు కాబట్టి ఆయనకక్కడ బాగా కాలక్షేపం, నువ్వు కను అనేవాడు కాని పని ఒత్తిడిలో ఎప్పుడూ పట్టించుకోలేదు తను. చచ, ఆ పిల్లదేం లేదురా అన్న అమ్మ కళ్ళ నుండి అశ్రువులు జాలువారుతున్నాయి ఆగకుండా. చంద్రశేఖర్కి గుండె పిండేసినట్లయింది. మళ్లీ మళ్లీ అడిగిన మీదట అతి కష్టం మీద తర్వాత చెప్పింది, నాన్నని చూడాలనిపిస్తుందిరా అంటూ. భూమి పగిలి అందులో కూరికిపోతే బావుండును అనిపించింది చంద్రశేఖర్కి ఆ క్షణాన. తండ్రిని చూడటానికి తల్లి పడే మనోవేదనను తల్లి తన నోటి ద్వారా చెప్పేంతవరకు గుర్తించని తన అజ్ఞానానికి మనసు కలుక్కుమంది. కేవలం 5-6 సంవత్సరాల సహవాసానికే 2 రోజులు శిరీష లేకపోతే తల్లడిల్లిపోయాడు. అమ్మది ఎంత లేదన్నా కనీసం 30-40 ఏండ్ల సహచర్యం నాన్నతో. నాన్నను నా దగ్గరుంచుకుంటాను, ఇక్కడి వాతావరణం నాన్నకు సరిపోతుంది, పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు అని అన్నయ్య అనగానే తను అమ్మని తీసుకొచ్చేశాడు. కనీసం వాళ్లను ఒక్క మాటైనా అడగకుండా ఈ నిర్ణయం తీసేసుకున్నాం. తాను ఎన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అమ్మ సంతోషంగా ఎలా ఉంటుంది? ఇంత చదివిన తన బుర్రకి ప్రాక్టికల్గా ఆ బాధ అనుభవిస్తేనే తప్ప అర్థం కాలేదు. ఛ, ఈ విషయం తనకు చెప్పలేక మనసులో ఎంత కుమిలిపోయిందో కదా. అక్కడ నాన్న మాత్రం అమ్మలేనిది ఎలా ఉంటున్నారో. తన మీద తనకే అసహ్యం వేస్తోంది. అసలు అప్పటికన్నా ఈ వయసులోనే వారికి ఒకరి తోడు ఒకరికి అవసరం. చిన్నప్పటి నుండి ఇద్దరి గురించి తెలిసిన తామే వారిద్దరినీ విడదీసి వారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా చేశారు. మరుక్షణం ఏడుస్తున్న తల్లి పాదాలను అతని కన్నీళ్లు అభిషేకిస్తుంటే, నన్ను క్షమించమ్మా, నా పాపానికి నిష్కృతి లేదు, ఇప్పుడే వెళ్ళి ఈ రాత్రికే నాన్నను తీసుకొస్తానమ్మా, ఎప్పటికీ మీ ఇద్దరు ఇక్కడే ఉండాలమ్మా అంటూ తలెత్తిన అతనికి తల్లి కళ్ళల్లో కోటి కాంతులు లీనమై కనిపించాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.